గురువు కర్కాటక రాశిలోకి మారబోతున్నారు జూన్ 2వ తారీఖు. పిల్లల చదువులకి సంబంధించి ఖచ్చితంగా గురువు రోల్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మెరిట్ సీట్ కొట్టేటటువంటి రాశులు ఏవండి? పిల్లలు ఏ రాశుల్లో ఉన్నవాళ్ళు? ఈ గురు సంక్రమణ తర్వాత అంటే గురు మార్పు తర్వాత మనం చూసామంటే ఫస్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి మెరిట్కి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అట్ ది సేమ్ టైం కర్కాటక రాశి వాళ్ళు ఉన్నవాళ్ళు కొంచెం దూరం వెళ్ళి తీసుకోవడం అనేది మంచిది. ఇప్పుడు మా ఊళ్ళోనే నాకు కావాలి, ఈ కాలేజీలోనే కావాలి, మనం స్పెసిఫిక్గా పట్టింపు లేకుండా కొంచెం దూరంగా మనం ప్లాన్ చేసినప్పుడు అక్కడ మెరిట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. రైట్. పిల్లలకి జ్ఞానకారకుడు మరి గురువు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం పిల్లల మీద పరిపూర్ణంగా ఉండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలంటే ఎటువంటి పరిహారాలని అనుసరించాల్సి ఉంటుంది? మెయిన్గా ఫ్రైడే మార్నింగ్ 6 to 7 వైద్యనాథ స్వామిని మనం దర్శనం చేయాలి. ఒకవేళ వైద్యనాథ స్వామికి లేదంటే మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఇంట్లో ఒక ఫోటోలా పెట్టి స్వీట్ పొంగల్ అంటే చక్కెర పొంగల్ లాగా మనం నైవేద్యం చేసినప్పుడు మీరు అనుకున్నది గ్యారంటీగా జరుగుతుంది. పిల్లల కోసం తల్లులు ఆబ్వియస్గా చేయొచ్చు కదా. ఎనీ బ్లడ్ రిలేషన్ అంటే మీ మదర్ అయినవచ్చు, మీ నాన్నమ్మ అయినవచ్చు, అది బ్లడ్ రిలేషన్గా ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా కుజుడు యాక్టివేట్ అవుతాడు. 100% మీరు ఏ ఒక సంకల్పం చేస్తారో అది గ్యారంటీగా జరుగుతుంది. బ్యూటిఫుల్.